మనం చెప్పుకుపోయే కథ భర్త కళ్ళకు గంతలు కట్టిన భార్య. ప్లీజ్ ఎవ్రీవన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్. బాతుగుడ్ల లాంటి పెద్ద కళ్ళు, విశాలమైన నుదురు, నల్లగా తీర్చిదిద్దినట్లుగా కనుబొమ్మలు, సన్నని పొడవాటి ముక్కు, ఎర్రని పెదవులు, నున్నని చెక్కిళ్ళు, అందమైన కోలముఖం ఉన్న చిన్నది మాధవి. 5 అడుగులు 6 అంగుళాల ఎత్తు, విశాలమైన వృక్షోజాలు, దానిమీద నిండుగా నున్నది ఉదరంతో, మధ్యలో లోతుగా ఉన్న నాభిస్థానం, విప్పారినట్లుగా కటిభాగం, ఎత్తైన పిరుదులు, నున్నని తొడలు. ఆహా! మాధవి ప్రతి అంగం ఒక కొత్త ఆనందాన్ని కలిగిస్తోంది. నుదుటిన బాసికం, ఎదనిండా నగలతో పెళ్లి కూతురి అలంకరణలో చాలా అందంగా ఉంది మాధవిలత. పెళ్ళై అత్తారింటికి వచ్చింది. అమ్మాయి అందంగా ఉంది, ఈడు జోడు బాగుంది అనుకున్నారు ఆ ఊర్లోని అందరూ. 3వ రోజు రాత్రి శోభనం ఏర్పాటు చేశారు. శోభనం రాత్రి, ఫస్ట్ నైట్ రాత్రి అనగానే ఏ పెళ్లి కొడుకైనా ఉత్సాహంగా ఉంటాడు. కానీ ఈ పెళ్లి కొడుకు నరేంద్ర మాత్రం ఉత్సాహంగా లేడు. నరేంద్ర స్వతహాగా తక్కువ మాట్లాడతాడు. అంత డిసిప్లిన్గా ఉండటం అతనికి చిన్నప్పటి నుంచి అలవాటు. పెళ్ళైన తర్వాత 3వ రోజు శోభనం ఎందుకు పెడతారో తెలుసా? మధులికను అడిగింది చిలక. ఏమో, నాకింత శోభనం కాలేదు అంది మధులిక. ఊరుకో, పెళ్ళై 3 రాత్రులు ఒకరికొకరు వదలలేదు. ప్రభుత్వ ఉద్యోగం రానంత వరకు బానే చూసుకున్నాడు. మెట్ట భూమిని దున్ని మాగాణిగా మార్చాడు. ఇప్పుడు పంట పొలం బీడు భూమిగా మారిపోయింది అంది మధులిక. సర్లే, పెళ్ళైన తర్వాత శోభనానికి మధ్య 2 రోజులు గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు మరొకరు తెలుసుకుంటారని, మనసు విప్పి మాట్లాడుకుంటారని. చిలక, మరి అలాంటిది జరగలేదా మాధవీలతకు? ఎక్కువగా మాట్లాడితే స్వరపేటిక అరిగిపోతుందనేమో. నరేంద్ర మొదటి రాత్రి ఇద్దరిని గదిలోకి పంపారు. పాల గ్లాసు పట్టుకొని లోపలికి వచ్చింది మాధవి. ఎర్రాంచు తెల్ల చీర, నల్లని కురుల్ని మల్లెపూల మాలతో చుట్టి గదిలో మల్లెపూలు చల్లారు. అంతా మత్తెక్కించే మల్లెల వాసన. ఎదురు వచ్చి చేతిలోని పాల గ్లాసును తీసుకొని మాధవి భుజం చుట్టూ చేయి వేసి నడిపించుకొని మంచం దగ్గరికి తీసుకువస్తాడని ఎదురు చూసింది. నరేంద్ర మంచం మీద నుంచి లేవట్లేదు. చిరునవ్వు నవ్వాడు. రా, అక్కడే ఆగేవే. ఇంకా ఎలాగో తను రాడని నిర్ణయించుకున్న మాధవిలక మెల్లగా మంచం దగ్గరికి వచ్చింది. ఇప్పుడన్నా చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడనుకుంది. అది జరగలేదు. మొదటి స్టెప్లోనే కాస్తంత డిసప్పాయింట్కు లోనైంది. పాల గ్లాసును టీపాయ్ మీద పెట్టి తిరిగి వెనక్కు వెళ్ళి తలుపు గడియ పెట్టింది. టీపాయ్ మీద పాల గ్లాసును తీసుకొని తాగుతున్నాడు. అన్నీ మీరు తాగకూడదు, సగం నాకివ్వాలి అంటూ నరేంద్ర కొద్దిగా తాగిన పాల గ్లాసు తీసుకుంది. మాధవి, ఈరోజు మన ఫస్ట్ నైట్ రాత్రి అంటూ మాధవి దగ్గరకు జరిగాడు. మాధవి కూడా దగ్గరికి జరిగింది. మాధవిని బాహువుల్లో చుట్టి గట్టిగా కౌగిలించుకున్నాడు నరేంద్ర. ఈ క్షణం కోసం ఆమెలోని అణువణువు తప్పించిపోయింది. తనను తాను అర్పించుకోవటానికి ఆరాటపడుతుంది మాధవి ఫీలింగ్స్తో పనిలేదు నరేంద్రకు. తనకు తోచినట్లు చేసుకుపోతున్నాడు. అతని ప్రవర్తన చూస్తూ ఉంటే తనకు తాను తృప్తి పడితే చాలన్నట్లుంది. అతడి మొగతనం ఆరాటపడినంతసేపు నిలవలేకపోయింది. వీర్యస్ఖలనంతో చచ్చుబడి అతను అలసిపోయాడు. ఈ కలయిక మాధవికి ఏమాత్రం నచ్చలేదు. ఆమెలో కోరిక అలాగే ఉండిపోయింది.
అది దహించి వేస్తూ ఉంటే రాత్రంతా నిద్ర లేక నరకయాతన అనుభవించింది. తొలి అనుభవమే ఆమెను నిరాశపరిచింది. కొందరు మొదటి రోజు సత్తా చూపలేకపోయినా రెండో రోజు లేదా సెకండ్ రౌండ్లో చూపిస్తారు. అలా అని మరుసటి రోజు కోసం ఆశపడింది. రెండవ రాత్రి అలాగే జరిగింది. ఒకరోజు పెళ్ళాన్ని సుఖపెట్టలేని మొగాడు సమాజంలో నపుంసకుడితో సమానం అని తిట్టింది మాధవి. మాధవి మాటలకు హట్టయ్యాడు. ఆ రోజు నుంచి ఎక్కువ క్యాంపులు తిరుగుతున్నాడు. సంపాదించిన డబ్బు మాధవి చేతిలో పెడుతున్నాడు. రమేష్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను మంచి అథ్లెటిక్ ఛాంపియన్. ప్రతిరోజు ఉదయం మేడ మీద వ్యాయామం చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఉదయాన్నే రమేష్ను గమనిస్తుంది మాధవి. అతని మెలితిరిగి ఉన్న కండలు, సిక్స్ ప్యాక్ బాడీని చూసినప్పుడల్లా మాధవి మనసు మాట విననంటోంది. ఒకరోజు హాయ్ పలకరించింది మాధవి. హలో, ఏమిటి ఇవి నిజమైన కండలేనా లేక సినిమా వాళ్ళ గ్రాఫిక్స్ కండలా అని నవ్వింది మాధవి. అనుమానమా? వచ్చి పట్టుకొని చూడండి, కండలను బిగించి చూపించాడు రమేష్. ఊరికే అన్నా, అవి నిజం కండరాలే. అలా పరిచయమైన వాళ్ళ పరిచయం వారం రోజుల్లోనే బాగా దగ్గరయ్యారు. మేడ మీదకి వచ్చి వ్యాయామం చేస్తున్న రమేష్ చూపులు పక్క డాబా మీద మాధవి కోసం వెతికేవి. అలా రమేష్ ఎప్పుడు డాబా మీదకి వస్తాడని ఎదురు చూసేది మాధవి. మాధవి బజారు పనులు ఏమన్నా ఉంటే చేసి పెడుతున్నాడు రమేష్. ఇద్దరి మధ్యలో చనువు పెరగడంతో రమేష్ నేరుగా మాధవి ఇంటికి వచ్చేస్తున్నాడు. మాధవి అందాలు రమేష్ను ఎంతగానో ఆకర్షించాయి. ముఖ్యంగా ఆమె కళ్ళు, ఎదపొంగులు అంటే ఇక్కడ వృక్షోజాలు బాగా ఆకర్షించాయి. ఎలా అయినా ఈ బ్యూటీని లైన్లో పెట్టాలి అనుకున్నాడు రమేష్. రమేష్తో తన సెక్స్ సుఖాన్ని పొందాలి అని అనుకుంటుంది మాధవి. ఒక రకంగా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. రమేష్ డాబా మీదికి వచ్చాడు. అప్పుడు సమయం రాత్రి 11 గంటలవుతుంది. పక్క డాబా మీది గదిలో లైటు వెలుగుతుంది. మాధవి నిద్రపోలేదు. వాళ్ళ డాబా మీద నుండి పిట్టగోడ దూకి యువతల డాబా మీదకి వచ్చాడు. మాధవి టీవీ చూస్తుంది. ఆమె పలుచటి నైట్ డ్రెస్లో ఉంది. దాదాపు శరీరానికి గాలి తగిలేలా ఉన్నాయి ఆమె దుస్తులు. హాయ్, లోపలికి వచ్చిన రమేష్ను ఆశ్చర్యంగా చూసింది మాధవి. వాట్ ఏ సర్ప్రైజ్, లోపలికి రా. ఒంటరిగా ఉన్నారని కంపెనీ ఇవ్వడానికి వచ్చా. ఏ రకం కంపెనీ? ఓరకంట చూస్తూ కన్ను గీటింది మాధవి. మాధవి మనసులోని భావాన్ని గ్రహించాడు. ప్రస్తుతం షార్ట్ బనియన్ తప్ప రమేష్ ఒంటి మీద బట్టలేవు. రా అంటూ లైట్లన్నీ ఆర్పి రమేష్ను బెడ్రూమ్లోకి తీసుకొచ్చింది మాధవి. ఐ లవ్ యూ. ఈ మాట వీణ్ణి కట్టుకోకముందు అంటే బాగుండేది. ఎంచక్కా నిన్ను చేసుకొని ఈ పాటికి ఇద్దరి పిల్లలను తల్లినయ్యేదాన్ని. ఏం అన్నగారు బ్యాటింగ్కు వీకా, డౌటా అంటూ రమేష్ దగ్గరకు లాక్కుంది. ఆమె సంకేతాన్ని అర్థం చేసుకున్న రమేష్ గట్టిగా బాహువులో చుట్టూ బలంగా ఛాతీకి అదుముకున్నాడు. బిరుసైన కండరాలు నడుమ మెత్తని రబ్బరు బంతుల్లా నలుగుతూ ఉన్నాయి. మాధవిలత స్తనాలు ఆమె పెదవులను తన పెదవులతో మూశాడు. ఆమె నోట్లో నాలుక పోనిచ్చి ఆమెలోంచి మధురామృతాల్ని గ్రోలుతున్నాడు. మాధవి పెదవులను చీకుతూ ఉన్నాడు, లాలీపాప్ను చీకినట్టుగా. అవి తీయగా తేనెలు పూసినట్లుగా ఉన్నాయి. పూర్తి నగ్నంగా ఉన్న మాధవిలత శరీరాన్ని రెండు చేతులతో నిమురుతూ ఎత్తుపల్లాల్ని ఎక్కుతూ దిగుతూ ఆమె అంగాంగాన్ని ముద్దులతో ముంచెత్తుతున్నాడు. నల్లని దట్టమైన చిట్టడవి మధ్యలో దాగి ఉన్న దిగుడు బావి లోతును కొలిచే ప్రయత్నం చేశాడు. దాని లోతెంతో అతడు అంతుపట్టలేదు. నున్నని బోదెల్లా ఉన్న మాధవి తొడల్ని
ఎడం చేసి మధ్యలోకి నడుము వంచి కసరత్తులు మొదలుపెట్టాడు. లాఠీకర్రలా గట్టిగా బిగుతుగా ఉన్న మొగతనం దారి చీల్చుకుంటూ చొరబడింది. అది లోపలికి తిరుగుతూ ఉంటే తీయని బాధతో మూలుగుతూ మరింతగా అతన్ని హత్తుకుంది. "ఉమ్, ఉమ్" అంటూ అతడి నడుము చుట్టూ కాళ్ళతో పెనవేసి మరింతగా అదుముకుంటుంది. మొదల ఆటాడించింది. రమేష్ పూర్తిగా మాధవిని ఆక్రమించాడు. ఆమె మెత్తని శరీరాన్ని తన బరువుతో అణిచేస్తున్నాడు. ఇలాంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నా మాధవికి ఈరోజు తనివి తీరింది. తృప్తిగా ఉంది. ఎంతసేపు మాధవిని సాగరంలో ఈత కొట్టినా తనివి తీరట్లేదు రమేష్కు. తన శక్తినంతా ధారపోస్తున్నాడు. ఇద్దరు సుమారు 1 గంట పాటు భీకర పోరాటం చేశారు. ఇంత లాంగ్ టైం సెక్స్ గేమ్ ఆడటం అందరికీ సాధ్యం కాదు. ఇద్దరు ఒకే ఆకలితో ఉండడం రమేష్ శక్తి సామర్థ్యాలు తోడయ్యాయి. ఇది మొదలు చీల్చుకున్నప్పుడల్లా ఇద్దరూ కలుస్తున్నారు. వీలున్నప్పుడల్లా ఇద్దరూ కలుస్తున్నారు. ఒకరి కోరిక మరొకరు తీర్చుకుంటున్నారు. భర్త ఉన్న సమయంలో మహా ఇల్లాలు ఉంటుంది. అతడటు తిరగగానే ఇటు రమేష్తో రమిస్తూ ఉంది మాధవి. ఒకరోజు మాధవి రమేష్లు గదిలో గేమ్ ఆడుతున్నారు. ఊహించిన విధంగా వచ్చాడు నరేంద్ర. తలుపులు తడుతున్న నరేంద్రను గమనించి పని ఆపబోయాడు. ఆపొద్దు కాని అంది మాధవి. బయట గుమ్మం దగ్గర నిలబడ్డాడు నరేంద్ర. ఏమండి, ఈవేళ వచ్చారు? మీరు రారని మగాళ్ళు చూడకూడదని వ్రతం చేస్తున్నాను. దానివల్ల మనకు బిడ్డ పుడతాడు అంది మాధవి. అలాగా, లోపలికి రాకూడదా? రావచ్చు, కళ్ళకు గంతలు కట్టుకొని రావాలి. ఏమాత్రం మీరు చూసిన ప్రాణాలకే ప్రమాదం. అలాగే కర్చీఫ్ కట్టుకుంటున్నా, జాగ్రత్తగా కట్టుకోండి. మీరు పోతే నా మడిలో పుస్తల తాడు పోతాది. మాధవి మీద ఉన్న రమేష్ తారాస్థాయి చేరి వీరస్ఖలనం చేశాడు. ఆ తర్వాత ఆమె మీద నుండి దిగి బట్టలు వేసుకొని బయటికి మరో గుమ్మం గుండా వెళ్ళాడు. తలుపు తీసింది. తాను బట్టలు కట్టుకొని చీరను అడ్డు పెట్టుకుంది. రమేష్ని కుర్చీలో కూర్చోబెట్టి బట్టలు తొడుక్కుంటుంది. 3 నెలల తర్వాత ఒకరోజు వాంతులు చేసుకుంది మాధవి. చూశారా, ఇదంతా మీరు నా వ్రతభంగం కాకుండా కళ్ళకు గంతలు కట్టుకున్నందుకు అంది మాధవి. భార్య కడుపొచ్చిందని సంతోషించాడు నరేంద్ర. మధులిక చూశారా మాధవిలత జానతనం అంది చిలుక. మధులిక గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. చిలుక రివ్వున బయటికి ఎగిరిపోయింది.